బాప్తిజం తీసుకున్నాక హిందువుగా గుర్తింపు కొనసాగించలేరని దేశ సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. హిందూ మతాన్ని ఆచరిస్తూ ఉండడంతో ఉద్యోగంలో కోటా కోసం తనకు ఎస్సీ సర్టిఫికేట్ ఇవ్వాలని తమిళనాడు యువతి సెల్వరాణి వేసిన పిటిషన్ను మద్రాసు హైకోర్టు కొట్టేసింది. మద్రాస్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పు సరైందేనని తేల్చి చెప్పింది. మతం మార్చుకుంటే రిజర్వేషన్లు వర్తించమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రిజర్వేషన్ల కోసం మతం మార్చుకోవడం రాజ్యాంగాన్ని మోసగించడమేనని తేల్చి చెప్పింది. మతంపై నమ్మకంతో మారితే తప్పు లేదని వ్యాఖ్యానించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, చాలా రోజులుగా దేశవ్యాప్తంగా ఈ అంశం తీవ్ర ఉద్రిక్తకు దారితీస్తా ఉంది. ఇతర మతాల నుంచి కూడా వీరు హిందూ మతంలోకి వచ్చి రిజర్వేషన్ల పరంగా ఎస్టీ ఎస్సీ మతాల్లోకి వెళ్లి వీళ్ళు రిజర్వేషన్ల కోసం ఈ రకంగా ఈజీగా ఉద్యోగాలు పొందడం కోసం, ఈ ఉద్యోగాల్లో వీరికి ఉన్నటువంటి రిజర్వేషన్ పొందడం కోసమే ఒక మతంలో పుట్టి ఒక మతంలోకి మారుతా ఉన్నారంటూ కూడా దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలలో ఈ ఘటన అనేక ఇష్యూస్ ని దారితీసింది. ఇప్పుడు తాజాగా మతం మార్చుకుంటే రిజర్వేషన్లు వర్తించవంటూ కూడా సుప్రీంకోర్టు స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. రిజర్వేషన్ల కోసం మతం మార్చుకోవడం రాజ్యాంగాన్ని మోసగించడమే అంటూ కూడా సుప్రీంకోర్టు ఈ రోజు ఓపెన్ గా ఈ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. మతంపై నమ్మకంతో మారితే తప్పు లేదని దీన్ని కోర్టు వ్యాఖ్యానిస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి కొంతమంది మాత్రమే ఈ మతాలు మారుతూ కేవలం రిజర్వేషన్ల కోసం మాత్రమే సొంత మతాన్ని వదులుకొని ఇతర మతాలకు వస్తా ఉన్నారంటూ కూడా గతంలో మద్రాసు హైకోర్టులో కూడా ఈ అంశం విచారణకు వచ్చింది. అక్కడి నుంచి కూడా సుప్రీంకోర్టుకి చేరడము, సుప్రీంకోర్టు ఈ రోజు స్పష్టంగా రిజర్వేషన్లు వర్తించవంటూ కూడా మతం మార్చుకుంటే ఈ బెనిఫిట్స్ ఏవి కూడా వారికి వర్తించవంటూ మాత్రం క్లియర్ డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారంగా అన్ని రాష్ట్రాలలో ఉన్నటువంటి హైకోర్టులు కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి ఆలోచనలు కనబడతా ఉన్నారు. ఇప్పటికే తమ ఏజ్ మించిపోతా ఉన్నా ఈ మతంలో గాని ఈ కులంలో గాని దీనికి రిజర్వేషన్ తక్కువగా ఉంది, దీనికి రిజర్వేషన్ ఎక్కువగా ఉంది, దీంట్లో నుంచి ఈ వేరే కులంలో గాని మతంలోకి మారితే ఈ రిజర్వేషన్లు పొందొచ్చన్న ఆలోచనతోటి ఉన్న మతాన్ని మోసగించి వేరే మతంలోకి వెళ్లి వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగాలు గాని ప్రైవేట్ రంగంలో గాని లేదా ఇతర బెనిఫిట్స్ కోసమే ఈ మార్పులు చేర్పులు చేసుకుంటా ఉన్నారు కొంతమంది అంటూ మాత్రం కోర్టు గుర్తించి దీనిపైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ మతం మార్చుకుంటే రిజర్వేషన్లు వర్తించమంటూ కూడా స్పష్టం చేయడము, ఈ బాప్టిజం తీసుకున్నాక హిందువుగా గుర్తింపు కొనసాగించలేదంటూ మాత్రం దేశ సర్వోన్నత న్యాయస్థానం దీన్ని స్పష్టం చేసింది. హిందూ మతాన్ని అనుసరిస్తుండడంతో ఉద్యోగం కోటా కోసం తనకు ఎస్సీ సర్టిఫికేట్ ఇవ్వాలంటూ కూడా తమిళనాడు యువతి సెల్వరాణి వేసినటువంటి పిటిషన్ ను గతంలో మద్రాస్ కోర్టు దీన్ని కొట్టివేయడము, మద్రాస్ హైకోర్టు తీర్పుని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మద్రాస్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు సరైందేనంటూ కూడా తేల్చి చెప్పింది. ఈ మతాల విషయంలో రిజర్వేషన్ల విషయంలో లోయర్ కోర్టు ఇచ్చినటువంటి మద్రాస్ కోర్టు ఇచ్చినటువంటి తీర్పుని సుప్రీంకోర్టు కూడా అంగీకరిస్తూ ఆ కోర్టు ఇచ్చినటువంటి తీర్పుని గౌరవించాలి, ఆ రకంగానే అమలవ్వాలి, ఆ రకంగానే ముందుకు వెళ్లాలంటూ కూడా వేసినటువంటి పిటిషన్ పై కూడా కోర్టు ఈ రోజు స్పష్టంగా తెలియజేస్తూ ఎవరైతే ఇటీవలే గతంలో మతం మార్చుకొని కులాలు మార్చుకొని రిజర్వేషన్ కోసం ఇతర మతాల్లోకి వచ్చినటువంటి వారికి రిజర్వేషన్లు వర్తించవు అంటూ మాత్రం దేశవ్యాప్తంగా ఈ సిస్టమ్ ని అమల్లోకి తీసుకురావాలంటూ మాత్రం కోర్టు ఈ రోజు కీలకమైనటువంటి ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రవితేజ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.
ప్రధాని మోడీతో తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు భేటీ అయ్యారు. ఢిల్లీలోని పార్లమెంటు భవనంలో ఈ